హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. కేంద్రీయ విద్యాలయాలు దానిలోని అడ్మిషన్స్ కొరకు అంటే బాలవాటిక 1, 2, 3 అదేవిధంగా ఫస్ట్ క్లాస్ నుంచి 10th 11th 12th క్లాస్ వరకు అడ్మిషన్స్ నోటిఫికేషన్ వీరు జారీ చేశారు కేంద్రీయ విద్యాలయ వారు. ఇది సిబిఎస్ఈ బేస్డ్ సంబంధించి దీని ఎడ్యుకేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను. బాలవాటిక 1, 2, 3 అంటే మనం జనరల్గా యూకేజీ, ఎల్కేజీ అంటుంటాం చూసారా, ఆ విధంగా బాలవాటికకి సంబంధించి ఈ నోటిఫికేషన్ బాలవాటికలో మన పిల్లల్ని ఏ విధంగా జాయిన్ చేయాలి ఏమిటని. అదేవిధంగా బాలవాటిక 1, 2, 3కి సంబంధించి ఆఫ్లైన్లో అడ్మిషన్స్ జరుగుతాయి. అదేవిధంగా ఫస్ట్ క్లాస్ నుంచి అడ్మిషన్స్ ఆన్లైన్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలిజిబిలిటీస్ ఉంటే మొత్తం డీటెయిల్డ్గా ఈ విషయాలన్నీ మీకు ఈ వీడియో ద్వారా మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ కాకుండా నా వీడియోని వాచ్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు బాలవాటిక 1, 2, 3కి సంబంధించి అడ్మిషన్స్ మనం ఏ విధంగా తీసుకోవాలి, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, షెడ్యూల్స్ ఏంటి అనేది పూర్తిగా చూద్దాం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, కేంద్రీయ విద్యాలయ సంగత్ న్యూఢిల్లీ వారు అడ్మిషన్ నోటిఫికేషన్ 2024-25కి ఓపెన్ చేశారు. బాలవాటిక 1 ఇన్ సెలెక్టెడ్ 50 KVs 50 KV అంటే కేంద్రీయ విద్యాలయాల్లో ఈ అడ్మిషన్స్ ఇస్తున్నారు. అండ్ 3 ఇన్ సెలెక్టెడ్ 445 KVs అంటే బాలవాటిక 3 వచ్చి 445 కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్స్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే అడ్మిషన్ చేసి విల్ బి డన్ త్రూ ఆఫ్లైన్ మోడ్లో మనం అడ్మిషన్స్ని తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ విల్ కమెన్స్ 10 AM ఆన్ 1st April 2024 అంటే ఈ రోజు నుంచి ఆఫ్లైన్ అడ్మిషన్స్ ప్రారంభమైనవి. అవి ఎప్పటి వరకు ఉంటాయంటే 15 ఏప్రిల్ 2024 మండే వరకు ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఫర్ ఫ్రెష్ అడ్మిషన్ ఇన్ బాలవాటిక 2, 3 బాలవాటిక 2, 3లో ఈ సెలెక్టెడ్ 50 KVs మనం చూసుకోవాలి. అదేవిధంగా ఈ కేంద్రీయ విద్యాలయాలు ఏమున్నాయో వాటి లిస్ట్ కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను. దీనికి సంబంధించిన ఈ నోటిఫికేషన్ సంబంధించిన అన్ని కూడా డౌన్లోడ్గా నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను లింక్స్. దాని నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తాను. కాబట్టి నా ఛానల్ని వాచ్ చేయండి. చూడండి, మినిమం ఏజ్ ఫర్ అడ్మిషన్ బాలవాటిక 1 విల్ బి 3 years అంటే విద్యార్థికి 3 సంవత్సరాల వయసు వచ్చి ఉండాలి, నిండి ఉండాలి. రికనింగ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ఆల్ బాలవాటిక classes shall be as on 31st March 2024 అంటే ఇప్పటికి మార్చి 31కి 3 years కంప్లీట్. అంటే ఎప్పుడు పుట్టి ఉండాలి? చైల్డ్ బోర్న్ 1st April షుడ్ ఆల్సో బి కన్సిడర్డ్. 1st April కూడా కన్సిడర్లో తీసుకుంటారు. బాలవాటిక 1 కావాలంటే మినిమం ఏజ్ 3 years బట్ లెస్ దాన్ 4 years ఆఫ్ ఏజ్. బాలవాటిక 2 అయితే 4 years బట్ లెస్ దాన్ 5 years. బాలవాటిక 3 వచ్చి 5 years బట్ లెస్ దాన్ 6 years. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఉంటుందంటే స్పెషల్ నీడ్ చిల్డ్రన్ అంటే సిడబ్ల్యూసీ చిల్డ్రన్స్ కంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చి 2 years వీరు ఇస్తున్నారు. ఇక admission will be given as priority category and reservation norms as mentioned in admission guidelines. Admission guidelines ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ ఏ విధంగా ఉంటుందో దాన్ని ఫాలో అవుతారు వీళ్ళు. అదేవిధంగా admission will not be granted if wrong and mislead information in the application form is found at the time of scrutiny by KVs. కేవీ అంటే కేంద్రీయ విద్యాలయ వారు మీ అప్లికేషన్ స్క్రూటినీ చేసినప్పుడు దాంట్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే అప్పుడు కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. అలాగే కాంటాక్ట్ ప్రిన్సిపల్ అడ్మిషన్ ఇన్ఛార్జ్ ఓన్లీ వెన్ కాల్డ్ ఇన్ గివెన్ టైమ్ స్లాట్. ఏ టైం స్లాట్లో వీళ్ళకి సంప్రదించమంటారో ఆ టైం స్లాట్లో వీళ్ళని అంటే ప్రిన్సిపల్ కానీ లేదా అడ్మిషన్ ఇన్ఛార్జ్ని కానీ మనం
డైరెక్ట్‌గా ఫోన్ చేసి కన్సల్ట్ చేయొచ్చు. ఇక బాలవాటిక 1కి చూసిన అంటే కేంద్రీయ విద్యాలయ సంగతి న్యూ ఢిల్లీ వారు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 1. క్లాస్ 1కి అడ్మిషన్స్ అన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కేంద్రీయ విద్యాలయ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-25 విల్ బి కమెన్స్ 10th AM ఆన్ 1 ఏప్రిల్ 2024. అంటే ఈ రోజు నుంచి 1/4/2024 సోమవారం నుంచి ఈ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పటికి క్లోజ్ అవుతుందంటే 15/4/2024ని క్లోజ్ అవుతుంది సాయంత్రం 5 గంటలకి. ద అడ్మిషన్ డీటెయిల్స్ ఆర్ గివెన్ అవైలబుల్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లో మనం చూడొచ్చు. నేను కూడా దీని మీద ఒక వీడియో చేసి మీకు ప్రెజెంట్ చేస్తాను. కాబట్టి నా ఛానెల్‌ని వాచ్ చేయండి. మినిమమ్ ఏజ్ ఫర్ క్లాస్ 1కి చూసినట్లయితే 6 ఇయర్స్. ఇంకా ఏజ్ ఎప్పుడు పుట్టి ఉండాలంటే ఎప్పటికే చూస్తారంటే ఈ ఏజ్ 31 మార్చి 2024కి 6 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా కేవీఎస్ అడ్మిషన్ గైడ్‌లైన్స్ 2024 అనేది ఈ గైడ్‌లైన్స్‌కి సంబంధించిన పీడీఎఫ్ ఫైల్ కూడా నా యొక్క డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. మీరు డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని స్టడీ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ ఫర్ ఫ్రెష్ అడ్మిషన్స్ ఇన్ క్లాస్ 2nd అండ్ అబోవ్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ 1st April 2024 at 8 AM టు 10th April 2024. అంటే క్లాస్ 2nd అబోవ్ ఇంకా సంబంధించి వాళ్ళకి అడ్మిషన్స్ చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ చెప్పింది క్లాస్ 1కి. ఇప్పుడు క్లాస్ 2 నుంచి 3, 4, 5 క్లాసెస్‌కి అడ్మిషన్స్ ఎప్పటి నుంచి అంటే ఈ రోజు నుంచి అంటే 1st April నుంచి 10 April వరకు జరుగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు మనం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇఫ్ వేకెన్సీ ఎగ్జిస్టెడ్ ఇన్ ఆఫ్‌లైన్ మోడ్ ఓన్లీ. ఇక్కడ గాని చూసినట్లయితే వీరికి మాత్రం ఆఫ్‌లైన్ మోడ్‌లో అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. డ్యూలీ ఫిల్డ్ అప్ ఫార్మ్ నీడ్ టు బి సబ్మిటెడ్ టు ద ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇన్ ద రెస్పెక్టివ్ కేబీసీ. ఈ కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించిన ఆఫ్‌లైన్ మోడ్‌లో అప్లికేషన్స్ మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఆల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ class 2nd and above are available in Vidyalaya website and registration can be done as per schedule for admission 2024-25. ఈ విధంగా మనం క్లాస్ 1st నుంచి అయితే ఆన్‌లైన్‌లో ఇవ్వాలి. 2nd నుంచి అయితే ఆఫ్‌లైన్‌లో మనం ఇవ్వాల్సి ఉంటుంది. అడ్మిషన్ విల్ నాట్ బి గ్రాంటెడ్ ఇఫ్ రాంగ్ అండ్ మిస్‌లీడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ అప్లికేషన్ ఫార్మ్ ఈస్ ఫౌండ్ అట్ ద టైమ్ ఆఫ్ స్క్రూటినీ బై కేబీఎస్. ఇందాక చెప్పిందే అదే విధంగా కాంటాక్ట్ అవ్వచ్చు అడ్మిషన్ ఇన్ఛార్జ్‌ని గాని, ప్రిన్సిపల్స్‌ని గాని. ఇప్పుడు ఈ షెడ్యూల్ ఏ విధంగా ఉన్నది అంటే బాలవాటికకి షెడ్యూల్ ఏ విధంగా ఉంది, అదే విధంగా క్లాస్ 1st నుంచి క్లాస్ 2nd దీనికి సంబంధించిన షెడ్యూల్స్ ఏ విధంగా ఉన్నాయని ఇప్పుడు చూద్దాం. ఇది బాలవాటికకి చూడండి. ద అడ్మిషన్ షెడ్యూల్ ఫర్ బాలవాటిక. ది అడ్మిషన్ షెడ్యూల్ ఫర్ బాలవాటిక క్లాస్ డ్యూరింగ్ సెషన్ 2024-25 విల్ బి ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ బాలవాటిక 1, 2, 3 ఓన్లీ ఇన్ సెలెక్టెడ్ కేబీఎస్ మాత్రమే వీళ్ళు బాలవాటిక 1, 2, 3కి అడ్మిషన్స్ ఇస్తారు. అది 1వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 1st April 2024 10 AM నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చి ఈ 15th April 2024 5 PM వరకు తీసుకుంటారు. ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ లిస్ట్ సెలెక్టెడ్ అండ్ వెయిటెడ్ లిస్ట్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్‌కి అయితే ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చి 19వ తారీఖుని 19th Aprilని అనౌన్స్ చేస్తారు. సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చి 29th Aprilని అనౌన్స్ చేస్తారు. థర్డ్ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చి 8th May 2024ని అనౌన్స్ చేస్తారు. అది కూడా ఏ విధంగా ఇఫ్ సీట్ రిమైనింగ్ వేకెంట్స్ ఏమన్నా ఉంటేనే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రొవిజనల్ లిస్ట్ అని ఉంటుంది. ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్‌లోనే మొత్తం ఫిల్ అయిపోతే ఇంకా సెకండ్, థర్డ్ ప్రొవిజనల్ లిస్ట్స్ అనేది ఏమీ ఉండకపోవచ్చు. ఇక నోటిఫికేషన్ ఆన్ 7/5/2024 రిజిస్ట్రేషన్ వచ్చి 8/5/2024 వెన్స్‌డే నుంచి. ఇక డిస్‌ప్లే లిస్ట్ ఎప్పుడంటే 15 మే 2024ని లిస్ట్‌ని డిస్‌ప్లే చేస్తారు. ఈ విధంగా డేట్స్ అనేవి వీరు ఇవ్వడం జరిగింది. ఇక చూడండి అడ్మిషన్ లాస్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ బాలవాటిక క్లాస్‌కి లాస్ట్ డేట్ ఎప్పుడంటే అడ్మిషన్స్‌కి 29th July 2024. ఈ బాలవాటిక 1, 2, 3కి సంబంధించిన షెడ్యూల్ ఈ విధంగా ఉంది. ఇది డౌన్‌లోడ్ లింక్ నా యొక్క డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. యూజ్ చేసుకోండి. నెక్స్ట్ బాలవాటిక 1కి సంబంధించి షెడ్యూల్ ఈ విధంగా ఉంది.
ఇది బాలవాటికకు సంబంధించి అడ్మిషన్ షెడ్యూల్ ఫర్ 2024 గాని చూసినట్టయితే 24-25కి అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వడం 31 మార్చిని ఇచ్చారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 1, 2024 10 AM నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చి 15th April 2024. డిక్లరేషన్ ఆఫ్ ప్రొవిజన్ లిస్ట్ సెలెక్టెడ్ అండ్ వెయిటెడ్ లిస్ట్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ కి చూసినట్లయితే ఫస్ట్ ప్రొవిజన్ లిస్ట్ 19th April 2024. అదే సెకండ్ ప్రొవిజన్ లిస్ట్ వచ్చి 29th April 2024. థర్డ్ ప్రొవిజన్ లిస్ట్ వచ్చి 8th May 2024. సేమ్ డేట్స్ రిపీట్ అవుతున్నాయి. నెక్స్ట్ నోటిఫికేషన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫామ్ ఇచ్చి 8th May ఇవ్వాలి. 15th Mayని డిస్ప్లే ద లిస్ట్ డిస్ప్లే చేస్తారు అడ్మిషన్స్ ఎవరికైతే ఇచ్చారో వారు. అదేవిధంగా 22nd May 2024 టు 27 May 2024 వరకు వీరు ఏం చేస్తున్నారంటే రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ సెకండ్ ఆన్వర్డ్స్ చూసినట్టయితే అంటే సెకండ్ క్లాస్ నుంచి 11th క్లాస్ వరకు ప్లస్ 10+1 వరకు కూడా అవైలబిలిటీ వేకెన్సీస్ బట్టి ఇచ్చేది ఎప్పటి నుంచి అంటే 1st April 2024 నుంచి 10th April 2024 ఇస్తున్నారు. డిక్లరేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ క్లాస్ సెకండ్ ఆన్వర్డ్స్ డిక్లరేషన్ ఎప్పుడు చేస్తారంటే 15 April 2024. అడ్మిషన్ ఫర్ క్లాస్ సెకండ్ ఆన్వర్డ్స్ ఎప్పటి నుంచి అంటే 16th April 2024 టు 29th April 2024 వరకు కూడా వీళ్ళు అడ్మిషన్ స్వీకరిస్తారు. అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ అడ్మిషన్స్ క్లాస్ చూసినట్టయితే అంటే సెకండ్ నుంచి 11th క్లాస్ వరకు 29th June 2024 వరకు తీసుకుంటారు. అదేవిధంగా ఈ ఫర్ కేవీ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ టు 11th క్లాస్కి చూసినట్లయితే ఆల్రెడీ ముందుగానే కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న స్టూడెంట్స్కి అయితే వితిన్ 10 days ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ ద 10th క్లాస్ రిజల్ట్ 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన 10 రోజులకి వాళ్ళకి అడ్మిషన్స్ డిక్లేర్ చేస్తారు అన్నమాట. అలాగే కేవీ స్టూడెంట్ డిస్ప్లే ద అడ్మిషన్ లిస్ట్ అడ్మిషన్ ఫర్ క్లాస్ 11th వచ్చి 20 days ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ క్లాస్ 10th రిజల్ట్ వచ్చిన 20 రోజులకి వాళ్ళకి డిక్లేర్ చేస్తారు. అదేవిధంగా నాన్ కేవీ స్టూడెంట్స్ అంటే ఇప్పటివరకు కేంద్రీయ విద్యాలయాల్లో చదవలేదు వాళ్ళకైతే ఆఫ్టర్ ద అడ్మిషన్ ఆఫ్ కేవీ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 11th అంటే క్లాస్ 10th వరకు కేంద్రీయ విద్యాలయాల్లో చదివిన స్టూడెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి నెక్స్ట్ వీరికి కేంద్రీయ విద్యాలయాల్లో చదివిన స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఫర్ అడ్మిషన్ ఫర్ క్లాస్ 11th కానీ చూసినట్లయితే 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ 10th రిజల్ట్ బై సిబిఎస్ఈ రిజల్ట్స్ వచ్చిన 30 రోజుల్లో వీళ్ళు డిక్లేర్ చేస్తారన్నమాట. ఇది ఈ విధంగా షెడ్యూల్స్ అనేవి బాలవాటిక 1 and 2, 3కి అదేవిధంగా బాలవాటిక 1 and aboveకి ఈ విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక బాలవాటిక స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో అది లిస్ట్ ఒకసారి మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎందుకంటే చాలా స్కూల్స్ ఉంటాయి. ఇది డౌన్లోడ్గా నా లింక్ ఇస్తున్నాను, దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది బాలవాటిక సంబంధించి చూడండి కేంద్రీయ విద్యాలయ సంఘ వారి 445 KVs ఫర్ బాలవాటిక 3 ఈజ్ ఫంక్షన్. ఈ విధంగా బాలవాటిక 3కి 445 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. అవి స్టేట్ వైడ్గా ఇవ్వడం జరిగింది. ఆల్ఫాబెటికల్ ఆగ్రా నుంచి స్టార్ట్ చేశారు. ఎందువల్లంటే ఇది నేషనల్ వైడ్గా ఉండే స్కూల్ కాబట్టి. ఈ విధంగా మన స్టేట్లో లేదా మీరు ఇతర స్టేట్లో చదవాలంటే దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూడండి కేవీ కోడ్ ఉంటుంది, నేమ్ ఆఫ్ ది కేవీ రీజియన్, నేమ్ ఆఫ్ ది కేవీ కోడ్ స్టేటు, ఈ విధంగా మీరు ఇవ్వడం జరిగింది. ఇది డౌన్లోడ్ చేసుకుని మీరు స్టడీ చేయొచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ ఏ విధంగా ఉందని చూద్దారు. కేవలం మీకు చూపించడం కోసం మాత్రమే ఈ నోటిఫికేషన్ డిస్ప్లే చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని దీన్ని స్టడీ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు నోటిఫికేషన్ చూద్దారు. ఓకే, ఇది నోటిఫికేషన్ 19 pages ఉన్నాయి. ఈ కేంద్రీయ విద్యాలయ సంఘ వారి గైడ్ లైన్స్ ఫర్ అడ్మిషన్ టు కేంద్రీయ విద్యాలయాల్లో గైడ్ లైన్స్ అని 19 pages ఇవ్వడం జరిగింది. ఇది చూడండి, ఫస్ట్ పార్ట్ ఏలో జనరల్ గైడ్ లైన్స్ ఉంటాయి, పార్ట్ బిలో స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి, పార్ట్ సిలో అడ్మిషన్ ప్రొసీడ్యూర్ ఉంటుంది. ఇది అందరూ కూడా స్టడీ చేసినట్లయితే మీకు కూడా ఒక అవగాహన రావడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా మనకి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. 19 pages ఉంటాయి. 19 pages ఇండివిజువల్గా స్టడీ చేసి మీ పిల్లవాళ్ళని జాయిన్ చేయడానికి మీరు ఇది స్టడీ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది కేంద్రీయ విద్యాలయాల
సంబంధించి బాలవాటిక 1, 2, 3కి అదేవిధంగా బాలవాటిక 1 అండ్ అబోవ్ క్లాసెస్కి అడ్మిషన్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక నా నెక్స్ట్ వీడియోలో బాలవాటిక 1లో ఆన్లైన్లో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాదర్స్ అండ్ పేరెంట్స్ తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.